వార్తా రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగంలోనూ దూసుకుపోతోంది బిగ్ టీవీ. ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బిగ్ టీవీ సేవలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మారుమూల గ్రామం చిదేళ్లలో ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఈ మెడికల్ క్యాంప్కు స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. డాక్టర్ బెల్లకొండ భరత్ గౌడ్ గారికి వెన్న సీతారామ రెడ్డి గారు సన్మానించవలసిందిగా. అదేవిధంగా మాకు దాదాపు 400 మందికి పైగా గ్రామస్తులు వైద్యుల వద్ద ఉచిత ట్రీట్మెంట్ తీసుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు సూర్యాపేట డిఎస్పీ రవి. ప్రస్తుతం రవి గారు మాతో సార్ చెప్పండి, బిగ్ టీవీ అనేది సామాజిక సేవా రంగంలో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో కూడా మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా వస్తుంది? బిగ్ టీవీ అంటే బిగ్ టీవీ పెద్దగా ఉంది, బాగుంది. చాలామంది టౌన్ దగ్గరకే ప్రోగ్రామ్ చేస్తారు. బిగ్ టీవీ వాళ్ళు ఇంటీరియర్కి వచ్చి చేయడం చాలా అభినందనీయం. సో ఈ విధంగా మారుమూల ప్రాంతాల్లో బిగ్ టీవీ అనేది అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా మెగా మెడికల్ క్యాంప్ అంటే గ్రామస్తుల దగ్గరికి, పేదవారింటి వద్దకే వాళ్ళ ముంగిటికే ఈ యొక్క వైద్యాన్ని తీసుకొస్తున్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా మీరు? చాలామంది పేద ప్రజలు ఉంటున్నారు పల్లెటూళ్ళల్లో. కనీసం వాళ్ళు ఆటోలో ఎక్కి టౌన్కి వచ్చే పరిస్థితి లేదు. బిగ్ టీవీ డాక్టర్ను ఊర్లకు తీసుకొచ్చి, ముఖ్యంగా హార్ట్ స్పెషలిస్ట్ను తీసుకొచ్చి వాళ్ళకి చెక్ చేయించడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఇదేంటి మెడికల్ క్యాంప్ ఇంకా చాలని చెప్పి బిగ్ టీవీ భావిస్తూ ఉండడం జరిగింది. సో ఈ మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి సూచన చేయబోతున్నారు? గ్రామ ప్రజలందరూ ఈ బిగ్ టీవీ ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంప్ను అందరూ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా బిగ్ టీవీ వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయి, తాండాస్ ఉన్నాయి, చాలామంది పబ్లిక్ రోడ్ ఎక్కలేని కూడా పబ్లిక్ ఉన్నారు. అలాంటి ఏరియాలకు వెళ్ళి ప్రోగ్రామ్ చేయాల్సిందే కోరుచున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మెగా మెడికల్ క్యాంప్కు మీరు మంచి సహాయ సహకారాలు అందించడం జరిగింది. చాలా ధన్యవాదాలు అండి బిగ్ టీవీ తరఫున. సో ఇలాంటి క్యాంపులు ఇంకా ఫ్యూచర్లో కూడా బిగ్ టీవీ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో దానికి సంబంధించి మీ సహకారం ఎల్లవెల్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజెంట్గా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీ ఎలాంటి సూచనలు? ఓకే సార్, నిజంగా ఇక్కడ మారుమూల మా ఆల్మోస్ట్ ఆల్ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ బార్డర్ ఇక్కడ వచ్చి క్యాంపు కండక్ట్ చేయడం నిజంగా మీరు మంచి కార్యక్రమం. దాంట్లో సూర్యాపేట ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు సర్వీస్ చేయడంలో ముందంజలో ఉంటుంది. కంపల్సరీ మీరు గతంలో ఇంకా నెక్స్ట్ ఏ మండలంలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మా హాస్పిటల్ నుంచి సర్వీస్ చేయడంలో ముందంజ ఉంటామని కంపల్సరీగా మీకు సహాయ సహకారాలు ఎప్పుడైనా మా చేతనైన కాడికి సాయం అందిస్తానని తెలుపుతాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా ఇంతమంది బీద ప్రజలు ఎంతోమంది రావటం వల్ల చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా మీకు ప్రత్యేకంగా మరీ మీ అందరి టీం అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. చిన్న చిన్న జబ్బుల్ని మనము గ్రౌండ్ స్టేజ్లోనే వాటిని కంట్రోల్లో పెట్టి మనము ట్రీట్మెంట్ కానీ లేకపోతే సూచనలు కానీ చేస్తే ఇవన్నీ కూడా రేపు పెద్ద జబ్బుల్లాగా మారకుండా ఉంటాయి. సో ఇలాంటి క్యాంప్స్ ఖచ్చితంగా జరగాలి. అండ్ బిగ్ టీవీ వాళ్ళకి నా తరఫున కూడా చాలా మెనీ థ్యాంక్స్. బికాజ్ అంటే నేను కూడా ఇంత అవేర్గా లేను. అంటే ఇలాంటి ప్లేసెస్లో ఇంత పేషెంట్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోకుండా జనాలు ఎంత అంటే దీంట్లో ఉన్నారనేది తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అందుకనే వీటి గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్. అండ్ వీటి గురించి ఎట్లా ఫ్యూచర్లో మందులు వాడాలి, దాని గురించి ఎప్పుడెప్పుడు చెక్ చేయించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాను. కేవలం వార్తా రంగంలోనే కాదు, సామాజిక సేవా రంగంలో కూడా బిగ్ టీవీ ముందుంటుందని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాల ద్వారా బిగ్ టీవీ అనేది నిరూపించుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనము ఇక్కడ చీదెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు, అదేవిధంగా చీదెళ్ల చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులు కూడా వచ్చేసేసి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతూ జరిగింది. మెడికల్ క్యాంపును సూర్యాపేట ఆర్వీ సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా బిగ్ టీవీ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము తోడుగా ఉంటాము, అండగా ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కడ చేపట్టినా కూడా మేము మీకు తోడ్పాటు అందిస్తాము అని చెప్పేసి కూడా ఆర్వీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం చూసినట్లయితే మాత్రం చూడొచ్చు డిఎస్పీ రవి గారు ఇక్కడ కూర్చున్న పేషెంట్
పేషెంట్కి సంబంధించేసి డాక్టర్స్ వారికి సంబంధించేసేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి ఇల్లుని బట్టేసి వాళ్ళకు అక్కడ మెడిసిన్స్ రాసడం, అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా కూడా మందులు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ ఆర్వి సూపర్ స్పెషల్ హాస్పిటల్ వారు. వీరంతా సంబంధించి ఆర్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంపుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్తో మరణాలు అనేవి చాలా ఎక్కువగా సంభవిస్తున్న నేపథ్యంలో సో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీపీ లెవెల్ కానీ షుగర్స్ లెవెల్స్ కానీ చూస్తున్నారు. అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు తెలియజెప్తూ వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటో వాళ్ళకు విన్నవిస్తూ అదేవిధంగా వాళ్ళకి అవసరం మెడిసిన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాం కదా, మీ దగ్గరికి డాక్టర్లు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. డాక్టర్స్ చూశారు కదా, ఏమంటున్నారు డాక్టర్స్ మీకున్న సమస్యల గురించి? చెప్తుండ్రు మందులు ఇస్తామని. మందులు ఇస్తామంటారు. వెరీ గుడ్. మంచిగా అనిపించింది సార్. మీ దగ్గరికి వైద్యం వచ్చింది కదా? అవును సార్, డాక్టర్లు కూడా మంచిగా అన్ని అడుగుతారు, మంచిగా చూస్తారు సార్, మంచిగా అడుగుతారు, మంచిగా అనిపించింది. చూడొచ్చు, గ్రామస్తులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాది మారుమూల ప్రాంతము, మేము పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళేసి చూయించుకోలేని స్థితిలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేసేసి పెద్ద పెద్ద డాక్టర్లు మా దగ్గరికి వచ్చేసి మాకున్న జబ్బులేంటో వాళ్ళే తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఉచితంగా కూడా మందులు పంపిణీ చేస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా చీదల గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఎలా అనిపిస్తుందండి? బిగ్ టీవీ ఇక్కడ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఆర్వీ హాస్పిటల్ సౌజన్యంతో. మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవంగా మేము కూడా ఎప్పుడు కూడా ఇలాంటి క్యాంపు కూడా పెట్టలేదు. ఒకటి పెట్టించిన ఒకటి రెండు పెట్టించినా కానీ ఇంత పెద్దగా ఏం జరగలేదు. కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే బిగ్ టీవీ వల్ల మాకు వెలుగులోకి వచ్చి ఆర్వీ హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ కాబట్టి వాళ్ళు చూస్తే కూడా మంచి డాక్టర్లు కూడా మా ఊరికి రావడం కూడా మాకు సంతోషం అనిపించింది. వాస్తవం అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రోగాలు జబ్బులు తయారవుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టు కూడా అవి మనకి మొత్తం బయట తెలుసుకోవాలంటే వాస్తవంగా మాకు బిగ్ టీవీ వల్ల వాస్తవం మాకు చాలా ధన్యవాదాలు అనిపిస్తుంది, వాళ్ళు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకు ఆర్వీ హాస్పిటల్ అంటే వాళ్ళు రావడం చాలా కష్టం, అయినా కానీ వీడికి రావడం అంటే బిగ్ టీవీ వాళ్ళనే. కానీ గ్రామస్తులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ విధంగా మెడికల్ క్యాంపులు చేయడం మాత్రం చాలా ఆనందంగా ఉంది, మా వద్దకే వైద్యం తీసుకురావడం మాత్రం మాకు చాలా సంతోషం ఇస్తుంది అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తుండడం. ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు ఇంకా ఏర్పాటు చేయాలని చెప్పేసి బిగ్ టీవీ వారిని కోరుతున్నాము అని చెప్పేసి చెప్తూనే బిగ్ టీవీపై మాత్రం అభినందనల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. చీదల్ల మెగా మెడికల్ క్యాంప్ నుండి కెమెరా రైతు పుల్లారావు.